నాకు తెలిసిందే కదా. సో హృదయకాలం, దాని తర్వాత అతని నుంచి వచ్చిన సినిమాలు ఎలాంటివి ఉన్నాయి, ఆఖరికి బేబీ దాకా. ఆ బేబీ కూడా దెంగిపోయిన స్టోరీ అని తెలిసిన తర్వాత ఎవడో నిజమో ఎవడ అబద్ధమో ఎవ్వరికి మనకు తెలియదు. కానీ కొందరు డైరెక్టర్ల బెంచ్ మార్క్ క్రియేషన్స్ ఉంటాయి అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు బోయపాటి ఉంటే గుడిలో ఫైట్ ఉండాలి తప్పకుండా. ఆ గుడిలో ఇంటర్వెల్ ముందు మినిమం ఒక 200-300 నరికి వరదింగితే తప్ప బోయపాటికి మనశ్శాంతి ఉండదు. సో అలా గుడి సెంటిమెంట్. ఇప్పుడు అనిల్ రావిపూడి ఉన్నాడు. అనిల్ రావిపూడి ఏంది, ఒకరిని కాపాడడమే అతని పని. ఫస్ట్ సినిమా తీసుకోండి, ఫస్ట్ సినిమా పటాతి తీసుకుంటే దాంట్లో ఒక అమ్మాయిని కాపాడే పాత్ర అతనిది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన సినిమా రాజాది గ్రేట్లో హీరోయిన్ కాపాడడమే. సుప్రీంలో వచ్చిన సినిమా అబ్బాయిని కాపాడడమే. అంటే మనోడు ఇప్పుడు మొన్న వచ్చిన భగవతి కేసరి కూడా హీరో ఆ బిడ్డని కాపాడే పని. అంటే ఒక F2ని విన్స్ F2 F3 పక్కకు పెడితే అంటే అతని జోనల్